జైన్ కమాండోస్ నా పేరు ఐపీ వికాస్. మనం రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ 2026 గురించి మనం చర్చించుకుందాం. నేను మొన్ననే ఒక రీల్ చేశాను అన్నమాట. దాంట్లో కామెంట్స్ చూసుకుంటే నిజంగానే నోటిఫికేషన్ పడుతుందా సార్ అని చాలా మంది నాకైతే కామెంట్స్ చేశారు, డిఎం కూడా చేశారు. దాని గురించి మనం ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నాము అనే క్వశ్చన్ మార్క్ అయితే మనకు రావాలి. ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ పడితే మాత్రం మనం కన్ఫ్యూజన్లో పడతాం. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మనం చదువుతున్న సబ్జెక్ట్స్ అయితే ఒక ప్రాపర్ వేలో చదువుతూ ఉంటాం. మనం ఒకవేళ సడన్గా నోటిఫికేషన్ పడితే ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా నేను ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ మనం నోటిఫికేషన్ గురించి చూసుకుంటే నోటిఫికేషన్ మాత్రం ఇప్పట్లో లేదు. ఆఫ్టర్ మే ఆర్ జూన్ మనకు ఎన్ని రోజులు పడుతుందండి? ఒక నార్మల్ పీపుల్ అంటే నార్మల్ ఒక బేసిక్ లెవెల్ క్యాండిడేట్ ప్రిపేర్ అయితే ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుందండి అన్ని సబ్జెక్టులకు? అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలబస్ తెలిసి ఉండాలి. సిలబస్లో చూసుకుంటే మనకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, జిఎస్, తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్, కరెంట్ అఫైర్స్, ఎకనామీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. మనం మెయిన్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అన్ని చదువుకుంటా పోతే చాలా టైం పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని ఒక ప్రాపర్ వేలో నువ్వు తీసుకెళ్తున్నావు. ఒకవేళ నోటిఫికేషన్ పడితే కంగారులో ఆ సబ్జెక్ట్ని వదిలేసి వేరే సబ్జెక్టులకు అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు ఒక ట్రాక్లో ఉన్నావు అంటే నువ్వు మంచి దారిలో ఉన్నావు, నువ్వే అందరికన్నా ముందున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో రాదు. ఆఫ్టర్ మే ఆర్ జూన్ అయితే కంపల్సరీ పడుతుంది. ఒకవేళ దానికన్నా ముందు మనకు నోటిఫికేషన్ వస్తే మాత్రం మన దురదృష్టమే అనుకోవాలి. ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే వాళ్ళకు అదృష్టమే. అందరికన్నా వాళ్ళే ముందంజలో ఉంటారు. ఒకవేళ ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒకసారి చూసుకుందాం మనకు అన్ని సబ్జెక్టులకు ఎన్ని రోజులు పడుతుంది. నేను ఇప్పుడే బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నా సార్, నాకు ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి చూసుకుందాం. ఒక్క సబ్జెక్ట్కి కనీసం వన్ సబ్జెక్ట్కి 20 to 30 days పడుతుంది. ఎందుకంటే ఒకసారి చదవాలి, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, దాన్ని రిపీట్ చేయాలి, నువ్వు ఎంతో కొంత రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత నీకు అది ఎక్కాలి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ తర్వాత నీకు ఇంకో సబ్జెక్ట్కి వెళ్తే ఉన్న సబ్జెక్ట్ కూడా తగ్గుతుంది. దాని గురించి కూడా మనం గమనించాలి. ఒకసారి ఒక సబ్జెక్ట్కి 20 to 30 days అంటే మనకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? దాదాపు 10 సబ్జెక్ట్స్. మెయిన్గా చూసుకుంటే దాదాపు 10 సబ్జెక్టులు అయితే ఉన్నాయి. 10కి ఎన్నిసార్లు అంటే 300 days. ఒకవేళ మే ఆర్ జూన్కి ముందు నోటిఫికేషన్ పడితే మనకి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 5 months అనుకోండి. 5 monthsకి ఎంత సార్ అంటే 150 days. సరిపోతుందా? మనం క్వాలిఫై అవ్వగలమా? నార్మల్ క్యాండిడేట్ ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా అనుకునే వాళ్ళు క్వాలిఫై అవుతారా ప్రిలిమ్స్లో? అది కూడా చూసుకోవాలి. మనము ఎంత కాదనుకున్నా అన్ని సబ్జెక్టులను చదవాలంటేనే, దాన్ని అర్థం చేసుకోవాలంటేనే కనీసం 6 నెలలు నువ్వు చదవాలంటేనే. ఎందుకంటే నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ఒక స్టాండర్డ్ లెవెల్లో చదువుకోవాలి. అది కూడా టైం టేబుల్ ప్రకారం నువ్వు షెడ్యూల్ పాటిస్తేనే. రివిజన్ చేయాలంటే ఇంకో 3 months అంటే 9 months. దాన్ని చదవాలి, దాన్ని రివిజన్ చేయాలి. అది ఎంతో కొంత మనకు ఎక్కాలి కదా. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి వెళ్తున్నావు అంటే ఉన్న సబ్జెక్ట్ కూడా పక్కన పడుతుంది. దాన్ని కూడా నువ్వు దారిలో తీసుకోవాలంటే, అంటే అంతకుముందు చదివిన సబ్జెక్ట్ని దారిలో తీసుకోవాలంటే నీకు ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 1 year ప్రిపరేషన్ నీకు కావాలి. అండ్ చాలామంది సార్ ఎంత చదివినా నాకు ఎక్కట్లేదు సార్, ఎలా రివిజన్ చేయాలి అనేది చాలామంది క్వశ్చన్ మార్కు. వాళ్ళ కోసం నేను ఒక రూల్ అయితే చెప్తున్నాను, 147 రూల్. మొదటి రోజు మనం ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ని 4వ రోజు రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత 7వ రోజు కూడా రివిజన్ చేసుకోవాలి. అంటే ఒక సబ్జెక్ట్కి 2 times అయితే రివిజన్. మనకు తెలియకుండానే 2 times రివిజన్ చేస్తున్నాము. అది కూడా ఎలా సార్ అంటే డైలీ వచ్చేసి 2 or 3 సబ్జెక్ట్స్. డైలీ 2 or 3 సబ్జెక్ట్స్తో పాటు కంపల్సరీ 2 hours అయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. 2-3 సబ్జెక్ట్ నువ్వు ఏది ఎంచుకున్నా పర్లేదు, ఇది మాత్రం కంపల్సరీ. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి. దీంతో పాటు మీరు ఇంగ్లీష్ కూడా యాడ్ చేసుకోండి. ఈ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మీకు మార్కెట్లో మీకు అనుకూలంగా ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మార్కెట్లో అయితే చాలా బుక్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమన్నా నా నుంచి ఏమన్నా సజెషన్స్ కావాలంటే
కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, మనమైతే రెడీగా ఉందాం. ఎందుకంటే చూశారు కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం చూసుకుంటా పోతే మనం గాల్లో లెక్కలు చేయకుండా, అంటే జెన్యున్గా మాట్లాడుతున్నా, నేనే అంతకుముందు నోటిఫికేషన్లలో 6 months కదా, 9 months కదా, 1 year కదా అనుకునేవాడిని. డేస్ లెక్క పెట్టుకుంటూ చూసుకుంటే, ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే నాకు అప్పుడు తెలిసింది, మనకు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ కావాలంటే ఇంకా డేస్ కావాలి అనే క్వశ్చన్ నాకు చాలా సార్లు నాకు తట్టింది. ఆ డేస్ మనకు సరిపోవు, ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి నీకు కనీసం 20 to 30 days ఓన్లీ చదవడానికే కావాలి. ఆ స్టాండర్డ్లో నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంపిటీషన్ చాలా పెరగబోతుంది. అంతకుముందు హాఫ్ మార్కులలో, 1 మార్కులలో, 2 మార్కులలో, 3 మార్కులలో కోల్పోయిన అభ్యర్థులు మాత్రం చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళని అందుకోవాలంటే నీ ప్రిపరేషన్ ఎంత గట్టిగా ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. నోటిఫికేషన్ ఎప్పుడైనా మనం రెడీగా ఉండాలి. ఈ క్షణం మళ్ళీ నీకు రాదు. ఇలాంటి భారీ నోటిఫికేషన్ మళ్ళీ రావాలంటే ఇంకా 10 సంవత్సరాలు కావాలి. మనకు తెలుసు, దాదాపు 14,000 పైచీలకు అయితే నోటిఫికేషన్ భర్తీ చేయనున్నారు. అది మాత్రం గమనించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.